ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ఈ రోజు నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో మహానాడు మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, ఈ మహానాడు మినీ మహానాడు ప్రత్యేకత ఏంటంటే? ఈ మహానాడిది నేను అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత ఇది రెండో మహానాడు నేను అటెండ్ అవ్వడం. అమెరికాలో కూడా మహానాడు చేసుకునేవాళ్ళం మేము. ఆడ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేసుకునేవాళ్ళం. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాక ఇది మొట్టమొదటి మహానాడు. నియోజకవర్గ స్థాయిలో మొన్న మహానాడు చేసుకోవడం జరిగింది. దీని ప్రత్యేకత అంటే స్వర్గీయ అన్నగారు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు స్టార్ట్ చేసింది. ఇది మహాసభలని స్టార్ట్ చేశారు. మొదట గండిపేట నుంచి స్టార్ట్ చేశారు. వారు ఏ ఉద్దేశంతో అయితే ఆ రోజు 1982 మార్చి 29న ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక గుండె చప్పుడుగా మారింది. అంటే ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీతో పరిచయం, తెలుగుదేశం పార్టీ వల్ల మేలు జరగడం, కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడడం, దాదాపుగా 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటే వాటిల్లో కోట్ల మంది తెలుగుదేశం పార్టీ వల్ల లబ్ధి చెందింది డైరెక్ట్గా కూడా. రామారావు అన్న ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ అవ్వచ్చు, బాబు గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ అవ్వచ్చు, వాటన్నిటి మూలంగా నేను ఒక రకంగా తెలుగుదేశం ప్రోడక్ట్ అని చెప్పుకుంటాను. ముందు ఎన్టీఆర్ గారు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో నేను ఇంజనీరింగ్ చదివాను. తర్వాత బాబు గారు తీసుకొచ్చిన ఐటీ రిఫార్మ్స్లో అమెరికా వెళ్ళగలిగాము. నాలాగా కొన్ని లక్షల మంది వెళ్ళారు అమెరికాకి. ఆ తెలుగుదేశం పార్టీతో డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యి, ఆ ప్రభుత్వం వల్ల వాళ్ళు చేసిన విధానాల వల్ల డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యి, మా ఫ్యామిలీ మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్గా చెప్పుకుంటున్నాను నేను. తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోనే వర్క్ చేయడం, మళ్ళీ తెలుగుదేశం పార్టీలోనే బాబు గారి కింద వర్క్ చేయడం, బాబు గారికి పనిచేయడం, లోకేష్ బాబు గారికి పనిచేయడం అనేది నిజంగా నా అదృష్టం. రుణం తీర్చుకున్నట్టు అయింది. డెఫినెట్గా పార్టీకి సేవ చేసుకోవడం. సార్, ఉదయగిరి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? మేము గత 11 నెలలుగా కూడా ఒక 150 కోట్ల పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేసాము. అది నరేగా ఫండ్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఫండ్స్ అవ్వచ్చు, అలాగే మనకు హాస్పిటల్ రిలేటెడ్ ఫండ్స్ అవ్వచ్చు, ఇరిగేషన్ రిలేటెడ్ అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, రకరకాల సెక్టార్స్లో ఫోకస్ చేసి ఎక్కడైతే మనకు తీవ్ర ఇబ్బంది ఉందో వాటికి ఫండ్స్ తీసుకొని వచ్చి ఉన్న అవైలబుల్ ఫండ్స్లోనే ఒక రకంగా ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది మనకు. స్టేట్ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నా కూడా మనకు అవైలబుల్ ఫండ్స్ తెచ్చుకొని ఉదయగిరి నియోజకవర్గంలో కరెక్ట్గా ఎక్కడ మనం రూపాయి ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టి కొన్ని సమస్యలు పరిష్కారం చేయగలిగాము. రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఇది చాలా తక్కువ మనం చేసేది. ఇంకా రాబోయే 4 సంవత్సరాల్లో మనం సాల్వ్ చేయాల్సిన సమస్యలు, ఆదరించాల్సిన ప్రజలు వేలలో ఉన్నారు అక్కడ. తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే మంచి ఆదరణ అయితే ఉంది. ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా మా ఇక్కడ నెల్లూరు జిల్లాలో 10కి 10 శాసనసభలు ఇక్కడికి ఎమ్మెల్యేలుగా గెలవగలిగాము. మనం శాసనసభకి వెళ్ళాము. దీన్ని మనం అలాగే కాపాడుకోవాలంటే మన కార్యకర్తల బలం ఉంది. మేము కూడా అందరం కూడా కార్యకర్తలకు కూడా అండగా ఉండి పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అన్ని కార్యక్రమాల్లో కానీ కొద్దిగా ఎక్కువ ఎనర్జీ పెట్టి పనిచేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఈ 10 మనం నిలుపుకోవాలంటే చాలా ఎనర్జీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో, ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గం ఒక రకంగా 40 ఏళ్ల నుంచి కూడా ఒక వివక్షకు గురైంది. సరైన నిధులు దానికి అందకుండా జరిగింది. అది రకరకాల రీజన్లు అవ్వచ్చు. దాని నుంచి ఈ రోజున బయటికి రావాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా తెలుసుకుంటున్నారు. డెవలప్మెంటు, వెల్ఫేర్ రెండు సమపాళ్లలో ఎవరు చేయగలరు, ఏ గవర్నమెంట్ చేయగలదని క్లియర్గా అర్థమవుతా ఉంది ప్రజలకి గత 5 ఏళ్ల ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే. అందుకని ప్రజలు కూడా డెఫినెట్గా మళ్ళా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ముందుకు పోతాం. తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీగా ఇంకా ముందుకెళ్తుంది. అలాగే 1,05,00,000 పైన మెంబర్షిప్లు కేవలం ఉదయగిరి నియోజకవర్గంలోనే 97,000 పైచలకు మెంబర్షిప్లు చేసాం. 175 నియోజకవర్గాల్లో 12వ స్థానంలో ఉన్నాం మనం శాసనసభ సభ్యులు. అది మా కార్యకర్తలు, మా నాయకుల కృషి, అది వాళ్ళ కష్టమే ఇదంతా. అలాగే 56 కుటుంబాల నుంచి ₹1,00,000 మెంబర్షిప్లు చేశారు. అది కూడా రికార్డే మనకు ఈ ఏరియాలో మనం ఎక్కువ చేసుకోగలిగామయ్యి. ఆ రకంగా అంత సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ గ్రామస్థాయి నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీని మళ్ళీ పటిష్టం చేయాలని గ్రామస్థాయికి కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. దాదాపు 85 పంచాయతీలు నేనే స్వయంగా వెళ్ళి అక్కడి నుంచి పటిష్టం చేసుకుంటా కొత్త రక్తం తీసుకొచ్చి పార్టీలోకి యువత రావాల్సిన అవసరం ఉంది, ఆడపడుచులు రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరినీ కలుపుకొని రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో లోకేష్ బాబు గారి నాయకత్వంలో 10 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్ళు అవ్వచ్చు, ఆయన నాయకత్వంలో పనిచేసేదానికి మనం టీమ్గా రెడీ అవ్వాల్సిన పరిస్థితి. ఆ రకంగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ బలపరిచే అవకాశం ఉంది.
డెఫినెట్గా డెవలప్మెంట్ వైపే కదమ్మా ఎవరైనా. మన తెలుగు రాష్ట్రాలంటే తెలంగాణ, ఇది ఇక్కడ రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారు. ఆ రకంగా బాబు గారు ప్రణాళిక చేస్తే ఉండుంటారు అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా అక్కడ కూడా కార్యకర్తల బలం మెండుగా ఉంది తెలంగాణలో కూడా. ఖచ్చితంగా ఫైనల్ గా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సపోర్ట్ ఎలా ఉంది? డెఫినెట్ మాకు చాలా ఉందమ్మా. ఉదయగిరి నియోజకవర్గం ఇప్పుడు కాదు, ఈవెన్ ఎలక్షన్ ముందు కూడా ప్రభాకర్ అన్న ఎంపీగా పోటీ చేస్తున్నారని అది వచ్చినప్పటి నుంచి, పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి నాకు పర్సనల్గా చాలా బలం చేకూరింది ఉదయగిరి నియోజకవర్గంలో. వారి బలానికి ఆయన బలం నాకు తోడైంది. అలాగే ఇద్దరం కలిసి కష్టపడి పనిచేసాం ఉదయగిరి నియోజకవర్గంలో. ఇప్పుడు కూడా దాదాపు 11 నెలల్లో కూడా వారి సాధన ఉంది. వారు చేయగలిగినంత వారు కూడా చేస్తూ ఉన్నారు. కానీ రాబోయే 4 ఏళ్లలో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఒక్కొక్కటి మేము పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తాం. కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమం గురించి కడప 27, 28, 29 3 రోజుల్లో కడపలో మహానాడు భారీ ఎత్తున చేయబోతున్నాం. 27, 28 ప్రతినిధుల సభలుగానే ఉంటాయి. 29 పెద్ద బహిరంగ సభ ఉంటుంది. దాని గురించి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ రాలేదు. ఉదయగిరి నియోజకవర్గం కడప పక్కనే ఉంది కాబట్టి మేము ఎక్కువ బాధ్యత మా మీద ఉంది. ఎక్కువ మందిని మేము వెళ్ళి అక్కడికి దాన్ని విజయవంతం చేసేదానికి అందరం కూడా రెడీ అవుతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.